शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధ్యానం అనబడు ఉపాసన క్రియ యొక్కయు, ధ్యాత అనబడేడు ఉపాసనకర్త యొక్క, ధ్యేయం అనబడే ఉపాస్య దేవత యొక్క మూడు రూపముల సమైక్య రూపము తానే. కాబట్టి ఇక్కడ మూడు మామూలుగా మన తెలుగు భాషలో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే చేసేది, చేసేది, చేయించేది, చెయ్యబడేది అన్ని అదే. ఇంకొక వస్తువే లేదు. తెలుసుకోవాల్సింది, తెలుసుకునేవాడు, తెలుసుకొనేబడుతున్న వస్తువు అన్ని తానే. ఇక్కడ ఇంకొక వస్తువు అనేది లేదు, ఇంకొక పదార్థమే లేదు. ఉన్నది ఒకటే పదార్థం. దాన్ని నువ్వు బ్రహ్మ పదార్థమను, నువ్వు ఆరాధించే దైవమను, ఏదైనా అను. కాబట్టి ఇక్కడ సమస్తము ఆవిడే. ఈ బ్రహ్మాండం, ఈ ప్రపంచం, అన్యమైనది ఇంకొకటి లేదు. అందుకని ధ్యానము చేసేది అది ధాతృ అంటే చేసేవాడు, ధ్యేయము పొందేది. ధ్యానం చేసేది ఎవరు? ఎవరి కోసం ధ్యానం? అంటే పొందేది ఏమిటి? లక్ష్యం ఏమిటి? అది మూడు ఆవిడే. ఇక్కడ వేరేది లేదు. పొందవలసినది అదే, పొందేది అదే. నువ్వు పొందడానికి ప్రయత్నం చేసే ఒక వస్తువు ఏదైతే ఉందంటున్నావో అది కూడా ఆవిడే. కాబట్టి ధ్యాన ధ్యాతృ ధ్యేయం ఆవిడే. ప్రమాతృ ప్రమేయ ప్రమాణములు ఇవి అన్నీ కూడా త్రిపుటి యొక్క సమైక్య రూపం. ఇది గురుమంత్ర దేవతాత్మైక ఉపాసన విషయం. అంటే మంత్రములు అనేవి చాలాసార్లు చెప్పుకున్నట్టుగా కేవలం గురుముఖత మనం ఒక మంత్రాన్ని జపించాలి. దాని గురించి చెప్పాలంటే కూడా, ఎందుకంటే గురువు యొక్క ఆ శక్తి ఎలా అయితే శంకరుల స్తోత్రాల్లో ఉంటుందో అందులోని సూక్ష్మం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శంకరులు ఎక్కడా కూడా తన పేరుని చెప్పుకోలేదు. కింద స్తోత్రాలు ఎవరు పారాయణ చేస్తే అది వారే స్వయంగా స్తోత్రిస్తున్నట్టుగా ఉంటాయి ఆయన స్తోత్రాలు. ఒక సౌందర్యలహరి తీసుకున్న, శివానంద లహరి అంటే మనకు తెలిసినవి. ఆ విధంగా అమ్మవారిని మీరు ఆరాధించే దైవమైనా సరే, అందువల్ల గురువు ఒకటి ప్రసాదించారు మీకు, ఒక మంత్రం మీరు అనుష్ఠానం చేసుకోవాలనుకున్నప్పుడు గురువు యొక్క ఆ మీరు తపశక్తి అనండి, ఉపాసనా శక్తి అనండి, ఏదైనా సరే వారి మాటల్లో ఉంటుంది. అంటే మీకు ఇచ్చిన ఒక రామ అనేది ఒక మాట, పేరు, దానిని మీరు గురువు ద్వారా తీసుకుని మననాత్ త్రాయతే అని చాలాసార్లు చెప్పాం. దానిని మీరు మననం చేస్తే అది మంత్రమై మిమ్మల్ని రక్షిస్తుంది. అంటే అర్థం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. ఆ కథ కూడా చెప్పుకున్నాం. ఐంకారం అనేది ఏమిటి అని. అతనికి గురువు లేడు, కానీ అతని మనస్సుకు అలా అనిపించింది కాబట్టి అతను దాన్ని జపం చేశాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో అతనికి అక్కడ మోక్షం రాలేదు. మరు జన్మలో ఉత్తమ జన్మ లభించి ఆ తర్వాత అదే ఈ మానవ జన్మలో ఇప్పుడే కనుక అంటే గురువు ద్వారా ఒకటి స్వీకరించి పరమ భక్తితో ఎక్కడా కూడా, అందుకనే ఎందుకు చెప్తారంటే గురు మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు, రహస్యం ఎందుకన్నారంటే వీడు దాన్ని ఎవరికన్నా చెప్పినా
బయటికి జపం చేసిన వినేవాడు ఏదో అనొచ్చు, ఇది కలికాలం, అయ్యో ఇది దీంట్లో తప్పులున్నాయే, లేకపోతే ఇంకోటే ఏదో అంటూ ఉంటారు, దీనికన్నా ఉన్నాయి, ఇది ఇచ్చారా, ఇలా వీడి యొక్క ఈ శ్రద్ధాభక్తులని అవతల వాడు తగ్గించే అవకాశాలు చాలా ఉంటాయి. మనం ఆ కథ కూడా చెప్పుకున్నాం. వాడు రామ అనలేను అంటే మర అనమని గురువు తన శక్తితో మకారం తీసేశాడు, మొదటి మకారం. అంటే గురు శక్తిని తక్కువ అంచనా వెయ్యరాదు అని. ఆ మంత్ర శక్తి అలాంటిది. అంటే మంత్రం అంటే ఇక్కడ ఏదో ఆయన తాంత్రికాలు కాదండి. ఆ తాను చేసిన ఉపాసన బలము తన యొక్క అంటే శిష్యులకు ప్రసాదించే దాంట్లో ఉంటుంది. అంటే గురువు మాట ఎందుకు నిజమవుతుంది అంటే ఎందుకు మీరు కూడా అసత్యం ఆడకుండా, కపటత్వాలు లేకుండా ఈ బాహ్య ప్రపంచంలో కేవలం ధర్మంగా ఉంటే మీరు అదే స్వరూపం. అందువల్ల ఇక్కడ గురు మంత్రము అన్నారు. గురువు ద్వారా ఒక దేవత యొక్క నామాన్ని దేవతాత్మైక ఉపాసన అలా చేయమన్నారు. కాబట్టి ఏదైనా సరే నువ్వు తరించడానికే తప్ప అక్కడ వేరేగా ఇంకొకటి ఏదో అనడానికి కూడా ఏమీ లేదు. ధ్యానమనగా విషయమును ధారణ చేయు స్థలమున బుద్ధిని స్థిరము చేయుట. అంటే ఒకటే వస్తువుని పదే పదే స్మరణ చేయటం. నామరూప ధ్యానం అని మొదటే వస్తుంది. అంటే రూపం లేకుండా ఒక నామాన్ని చెప్పటం అనేది ఒక్కొక్కసారి కుదరవచ్చు, కుదరకపోవచ్చు కూడా. అందరికీ ఒకే విధంగా మానసిక స్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ ధ్యానము అంటే ఒక విషయాన్ని అన్నారు. కొంతమందికి కేవలం ఆ నామంతో కూడా చేసుకోగలుగుతారు. అది వారి వారి యొక్క మానసిక స్థితి దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఏదైతే నీవు ధ్యానం చేస్తున్నావో అంటే ఏదైతే పదే పదే తలుచుకుంటున్నావు, మామూలు మాటల్లో కూడా వాడికి అదే ధ్యాస అండి, అదే ధ్యానం, ఎప్పుడు చూసినా దాన్నే స్మరిస్తూ ఉంటాడు, అది ఇది అని అంటుంటారు. అంటే వాడికి నిరంతరం అదే చింతన. నిరంతరం చేసేదాన్ని ధ్యానం అంటారు. మామూలుగా ఇప్పుడు బాహ్య ప్రపంచంలో ధ్యానం అంటే ఏదో పొద్దున్న కాసేపు, సాయంత్రమో రాత్రో కాసేపు చేసేది ధ్యానం అంట కాదు. ధ్యానము అంటే నిరంతరం చేసేదే ధ్యానం. సర్వకాల సర్వ అవస్థల యందు చేసేది ధ్యానం. మీరు కేవలం కాస సమయం కేటాయించటం అనేది ఈ మెడిటేషన్ అనే మాట ఏదైతే ఉందో దానికి సూట్ అవుతుంది. అయితే తెలుగులో దాన్ని ధ్యానం అంటున్నారు, కానీ నిజం పడితే అది కాదు. కొంత సమయాన్ని ఇచ్చేది ధ్యానం అవ్వదు. కాబట్టి ధ్యానం అనేది ధారణ చేయు స్థలమున, అంటే ఇక్కడ మీరు కూర్చున్న స్థలం అని కాదు, ఏ విషయం అయితే మీరు చేస్తున్నారో అది. ఒక నామమా, ఒక ఏది చేస్తున్నారో అది. అందుకని అక్కడ అది స్థలము అంటే మీరు కూర్చునే ప్రదేశం అని కాదు అర్థం. ఇక్కడ బుద్ధిని స్థిరము చేయుట అంటే నువ్వు ఏదైతే మననం చేస్తున్నావో అక్కడ బుద్ధి స్థిరంగా ఉండాలి. అందుకనే దానినే సర్వకాల సర్వ అవస్థలు ఏందంటారు. అంతే తప్ప ఏదో కాసేపు కాసేపు చేసేది కాదు. ఆ కాసేపు నీకు బుద్ధి ఎలా స్థిరమవుతుంది? నిరంతరం చేసినప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుంది, లేదా బుద్ధి స్థిరంగా ఉండదు. ఈ ధ్యానము రెండు విధాలు. ఇగో మన సగుణము నిర్గుణం. సగుణము అంటే రూపం, నిర్గుణము అంటే అసలు ఏది లేదు, కేవలం నామమే. మామూలుగా ఒక క్రమ పద్ధతి తీసుకుంటే పిల్లలకే మనం గనక నేర్పిస్తే, అంటే ఒక చిన్న వయసులోంచి ఒక 10 ఏళ్ళు అనుకుందాం, నాన్న ఇలా చెయ్యరా, ఇగో రాముడు అంటే ఇష్టం కదా నీకు, రామనామం చెప్పుకో, నువ్వు కళ్ళు మూసుకుంటే నీకు రాముడు కనపడాలి రా అని. ఎందుకంటే వాడికి డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా చెప్తాను. నిజం పడితే వాడికన్నా ఎక్కువ డీవియేషన్స్ పెద్దగా ఉన్న వాళ్ళకే ఉంటాయి. వీడి బుద్ధి నిలబడదు. వాడు మనం చెప్తే వాడికి గనక ఇష్టం పడినప్పుడు వాడు చక్కగా ఆ రాముడిని ధ్యానం చేస్తూ చేస్తాడు. ఈ పెద్దవాళ్ళు కూర్చున్నప్పుడే అనేక విషయాలు గుర్తొస్తూ ఉంటాయి.
అందుకని ఆ బుద్ధి స్థిరంగా ఉండడానికి సగుణ రూపాన్ని చెప్తారు. నువ్వు ఆరాధించే దైవాన్ని ధ్యానం చేయరా, ఒక నామం తీసుకో, రోజుకో నామం తీయకు, గంటకో నామం తీసుకోకు. నీకు ఏ నామం ప్రీతిగా అనిపిస్తుందో, ఇష్టంగా అనిపిస్తుందో ఆ నామాన్ని మాత్రమే నువ్వు చెయ్యి. అందువల్ల ఈ ధ్యానాన్ని నెమ్మదిగా నువ్వు గనక సగుణ రూపంతో మొదలు పెడితే కొన్నాళ్ళకి అది నిర్గుణ రూపం పొందుతుంది. ప్రయత్నపూర్వకంగా మొదట మీరు పనులు చేసినప్పుడు చేయగలుగుతారు. ప్రయత్నం చేయాలి, మర్చిపోకుండా. అయ్యో మర్చిపోయానండి అనుకుంటూ. అలా కాకుండా గనక మీరు ఏ పనులు చేస్తున్నా కూడా నామం చెప్తే అప్పుడు మీ బుద్ధి స్థిరమై నిర్గుణానికి వెళ్తారు. అప్పుడు రూపాన్ని ధ్యానం చేయవలసిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే బుద్ధి స్థిరమైపోయింది, ఇంకా బుద్ధిని ఏం చేసే అవసరం లేదు. అందువలన అప్పుడు అక్కడ బుద్ధి స్థిరమవుతుంది. ధ్యాత అనునట్టియు ధ్యేయమనునట్టియు భేదము నశించి ఈ త్రిపుటియు కేవలం ఒక్కటియే అయినప్పటి పరమానంద స్థితియే పరమేశ్వరి స్వరూపం. పరమేశ్వరి ధ్యాన ధ్యాతృ చేయరు. కాబట్టి తర్వాత చేసేవాడు తర్వాత దేని గురించి చేస్తున్నాడు, దీనికి భ్రమర కీట న్యాయం చెప్తారు. అది దాని చుట్టూ తిరిగి 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 అది అయ్యే వరకు అది దాని యొక్క ఆ రటనని ఆపదు, తిరగటము, ఆ సౌండ్ అవి ఆపదు. అలాగే ఇప్పుడు ఇక్కడ మామూలు బాహ్య జీవితంలో కూడా వాడికి విసుగొచ్చే వరకు విషయాల పట్లనో సంపాదన పట్లనో ఇక వాడు నానా అవస్థలు పడుతూనే ఉంటాడు. వాడికి నిజం తెలిసినా దాన్ని ఆచరణలో పెట్టాడు, ఉన్నది పరబ్రహ్మమే అనేది. ఎందుకంటే వాడికి విషయాల పట్ల లంపటం అనండి, ఆతృత అనండి, ఇష్టం అనండి ఎక్కువ. ఇక ఎప్పుడుకో వాడికి దాన్నే అనేక జన్మలు అన్నారు. అందుకని ఈ జన్మలో కూడా విసుగు రావచ్చు కొంతమందికి. అబ్బా ఇంకా ఎన్నాళ్ళు ఈ గోల. విసుగొస్తే అప్పుడు పిల్లవాడు చూడండి, ఆటలాడి ఆడి విసుగొచ్చి వాడికి ఆకలేసో నిద్ర వచ్చో యువతలకు వస్తాడు, లేదా అక్కడే పడుకుని నిద్రపోతాడు వాడు. ఎందుకు? ఎప్పుడు ఆ విసుగు వచ్చింది వాడికి. పిల్లలు చూడండి, నిద్ర వచ్చినా కూడా విసుగు రాకుండా ఆడుతూ ఉంటారు. మీరు నిద్ర వచ్చిన టీవీ చూడరు అట్లా. బాగా నిద్ర వచ్చి లేకపోతే విసుగొచ్చో అది నచ్చకపోతే కదా యువతలకు వస్తారు. కబుర్లైనా అంతే కదా, ఫోన్లో నీరసం వస్తే కదా ఫోన్ పెట్టేస్తారు ఇంకా చాలంటే. లేదంటే నిద్ర మానేస్తారు, తిండి మానేస్తారు, అన్నీ సరే. అంటే ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టం మీద అయిష్టం కలిగే వరకు అదే చేస్తారు. కాబట్టి మీరు ఈ విషయ లంపటాలందు మీకు కలిగినప్పుడే మీ యొక్క ఈ ధ్యేయాన్ని చేసేవాడైన మిమ్మల్ని మీరు గుర్తిస్తారు. అదే రమణ మహర్షి చెప్పిన నేను ఎవరు అది తెలుసుకోరా మొదట అన్నాడు ఆయన. ఎవడికి ఈ విషయాలన్నీ ఎవరు ఇదంతా కూడా చేశారు, ఇది తెలుసుకో అని చెప్పాడు ఆయన. ఆయన ఏం వేరేగా ఏం చెప్పలేదు, అది అర్థం అవడానికి. కాబట్టి ఇక్కడ ఇవి మూడు ఒకటే అన్న స్థిర భావం ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం చేస్తే అది ఏర్పడడానికి జన్మలు కావాలి. అలా కాకుండా మీరు ప్రయత్నపూర్వకంగా సర్వకాల సర్వ అవస్థలు ఎందు ఒక నామాన్ని గనక తీసుకుని సమయం ఉన్నప్పుడు కూర్చుని కావాలంటే సగుణ రూపాన్ని ధ్యానం చేయవచ్చు. అలా కుదరని పక్షంలో ప్రయత్నపూర్వకంగా నామాన్ని గనక మీరు చేసుకుంటే అందరికీ ఎవరి గృహాల్లో అనండి, ఇంకోటి అనండి, ఎవరికి తగ్గవి వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేవు అనేవాడు చాలా తక్కువ. చెప్పగా విసుగొచ్చే వరకు వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. విసుగొచ్చినప్పుడు చట్ ఇవన్నీ అనవసరమైనవి అంటాడు. పిల్లలు కూడా చూడండి, అప్పుడు అంటే ఇంక ఇప్పుడు ఏం వద్దు నాకు అంటాడు. మీరు కూడా బాగా ఇదైంది అనుకోండి, తర్వాత కావాలంటారు ఏదన్నా, ఇక చాలే అంటారు. కాళ్ళు నొప్పులు ఎట్టే వరకు షాపింగ్ చేస్తారు, కాళ్ళు నొప్పులు ఎట్టాక లేదా పర్సు ఖాళీ అయ్యాక ఇక చాలనుకుంటారు. అంటే ఒక విసుగు, ఒక ఎండ్. కాబట్టి ఇక్కడ ఈ విషయాల పట్ల అది జరిగినప్పుడు మాత్రమే ఈ మూడు ఒకటవుతాయి. అప్పటి వరకు నేను ధ్యానం చేస్తున్నాను,
అమ్మని ధ్యానం చేస్తున్నాను అంటూ ఉంటాడు. 3 ఉన్నంత కాలం గోలలే. ఆ 3 ఒకటవ్వడానికే నిరంతరం చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు నిరంతరం చేస్తావో ఆ 3 ఒకటైతే త్రిపుటి సమైక్య రూపం. అప్పుడు అహం బ్రహ్మాస్మి స్థితి. అదే బ్రహ్మానందం. అదే పరమేశ్వర స్వరూపం. అంటే అక్కడ ఏదో మీరు అలా అయిపోయి అలా తిరుగుతారని కాదు అర్థం. అంటే మీ భావన అక్కడ స్థిరపడిపోయింది, బుద్ధి స్థిరమైంది. ఇంకా చేసేది చేయించేది ఇన్ని లేవు, బాధలు లేవు, ఏమీ లేవు. ఏది జరగాలి అది జరుగుతుంది అన్న స్థిరభావం మీ మనసుల్లో ఏర్పడి ఇక ఎటువంటి బాహ్య ప్రపంచం పట్ల ఎటువంటి తాపత్రయాలు ఉండవు. అన్నీ జరుగుతూనే ఉంటాయి, వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. మీ దగ్గర ధర్మం తప్ప అన్యం ఉండదు. కేవలం ధర్మాచరణ ఉంటుంది కాబట్టి పరమానందంగా ఉంటారు. ఇక అప్పుడు రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మయిరు స్థితి ఒకటి. ఎవరిని ధ్యానం చేయాలి, దేనికోసం ధ్యానం చేయాలి, ఇక్కడ రెండో వస్తువు లేదు కదా అన్న బుద్ధి స్థిరం అవుతుంది. అదే ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప. ధర్మ అధర్మ వివర్జిత. అయితే ఇక్కడ ధర్మాధర్మ అనొచ్చు, మళ్ళీ అక్కడ ధర్మ వివర్జిత అనడానికి లేదు. ఇక్కడ మీరు గనక విడదీయదలుచుకున్నప్పుడు ధర్మ అధర్మ వివర్జిత అని పెద్ద కష్టం లేదు కాబట్టి ధర్మాధర్మ అదే ఒక మాట. వివర్జిత శృతి స్మృతులకు వ్యతిరేకింపక విద్వాంసులకు పెద్దలచే పారంపర్యముగా ఆచరించబడుచున్న ఆచారాలు ధర్మాలు, వానికి భిన్నమైనవి అధర్మాలు. ఇక్కడ ఏమీ లేదు. అంటే ఒక పరంపరగా ఏది కేవలం అంటే ఒక గృహస్థు ధర్మాలు ఏమిటి, సన్యాసి ధర్మాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఆచరింపబడేవి. పైనుంచి ఎవరెవరు ఎలా ఆచరించారో వాటిని నువ్వు ఆచరించాలి. ధర్మాచరణ అంటే ఒక గృహస్థాశ్రమంలో భర్త ధర్మాలు, భార్య ధర్మాలు, కోడలు, అత్త, ఇలా పిల్లలు, అన్నదమ్ములు, ఇలా అన్నిటికీ ఈ యొక్క పురాణాల్లో అనండి, వేదం నుంచి గ్రహించబడినవి పురాణాలు, ఈ పురాణాల నుంచి స్వీకరించినవి శాస్త్రములు, వేదంలో నుంచి కూడా శాస్త్రాలు స్వీకరించారు, కొన్ని ఏర్పరిచారు. ఇవి ధర్మాలు, ఇవి నువ్వు ఆచరించు. అన్యాయం చేయకుండా ఉండటం, ఒకరిని మోసగించకుండా సంపాదించుకోవటం, పరుల వస్తువులు ఆశించకుండా ఉండటం, ఒకరిని చెప్పాం కదా చాలాసార్లు చెప్పుకున్నాం, అబద్ధాలు ఆడకుండా ఉండటం, ఒకరిని అవమానించకుండా ఉండటం, పరుషమైన పదాలు జపోజల్ప శిల్పం అని కూడా చెప్పుకున్నాం. అంటే కూడని మాటలు అనకుండా ఉండటం. నీకెంత అధికారం ఉండని, ఎంత ఇది ఉండని, నీవు ఒకరిని బాధ పెట్టే మాటలు కానివ్వండి, వాళ్ళని కించపరిచే మాటలు అనండి, ఏదైనా సరే అది కేవలం వారిని బాధ పెడుతుందని కాదు, నువ్వు మహత్ పాపం అంట. అంటే భయంకరమైన పాపాన్ని నీ అకౌంట్లో వేసుకుంటున్నావు. ఇదేమీ అబద్ధంగా చెప్పట్లేదు, మిమ్మల్ని బెదిరించడానికి చెప్పటం లేదు. మీరు చేసిన ఈ ధ్యానాలు, ఈ తపస్సులు అన్నీ వృధానే. మీకు అక్కడ మనకి ఒక ముని తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఆహా నేను బాగా చేసేసాను, ఇక చేయక్కర్లేదు అనుకుని అతను కోపంతో అవతల వాళ్ళని నిందించటం వల్ల మొత్తం తపస్సు నాశనమైంది. ఎవరది గుర్తుందా? ఇది చాలా సార్లు చెప్పుకున్నాం మనం. ఎవరు? మళ్ళీ తపస్సు చేశాడు. మరలా తపస్సు ఆహా అయిపోయింది, నాకు ఎలాంటివి ఇవి లేవని మళ్ళా వచ్చాడు. మళ్ళీ ఏదో సందర్భం ఎదురై అవతల వాళ్ళని దూషించాడు. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు, ఎన్ని వేల సంవత్సరాలు, అప్పుడు రాజర్షి అన్నారు. ఎప్పుడైతే అతను దాన్ని కూడా కంట్రోల్, మళ్ళీ తపస్సు చేశాడు. అంటే కేవలము అతను తన యొక్క కోపం అనండి, ద్వేషం అనండి, ఏదైతేనేంటి, ఎప్పుడైతే అనకూడని మాటలు అన్నాడో తపస్సు మొత్తం నశించింది. మరి మీకు అన్ని వేల సంవత్సరాల ఆయుష్ ఉందా? ఉన్న ఆయుష్ ఎంత? పరమాత్మ దయతో మీకు ఇచ్చిన ఆయుష్ని
అనవసరమైన కోపద్వేషాలతో ఒకరిని నిందించి, డైరెక్ట్ గా నిందించినా, పరుల దగ్గర నిందించినా, ఎలా నిందించినా నిందే అది. అది నిజమా అబద్ధమా అనేది ఇక్కడ చర్చ కానే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. అవతల వాడు పరమ దుర్మార్గుడే అయి ఉండవచ్చు కాక ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే, కానీ నింద చేసింది నువ్వు, నీకు దోషం వస్తుంది. ఆయన తపస్సు అంతా నాశనం అయిపోయింది. అలా ఆయన ఎన్నిసార్లు చేశాడో మనకేం లెక్క చెప్పలేదు. ఆ తర్వాత అలా ప్రతిసారి ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒకసారికి అతనికి ఎటువంటి ఈ యొక్క భావోద్రేకాలు అంటే ప్రమాదాలు జరగలేదు, ఉపద్రవాలు రాలేదు. అంటే అవతల వాడు ఎలా ఉన్నా ఇతను నిష్టగా ఉండగలడు. అప్పుడు అతనికి రాజర్షి అన్నారు. అంతే తప్ప ఏది చేస్తే అది చేస్తాను లేదు. అందరికీ రాజర్షి బిరుదులు ఏం లేవు. భగవాన్ అని అందరినీ అన్నారా? ఉపాసన చేసే వాళ్ళందరినీ అనలేదు. అందువల్ల చాలా జాగరూకతతో ఉండాలి. తిట్టడానికి ఏముందండి, నిమిషం పట్టదు. ఎస్, నీ బాధ చెప్పుకో, పర్వాలేదు. గురువులకు చెప్పుకోవచ్చు. సందర్భం వచ్చినప్పుడు ఎవరితోనా ఇలా జరిగిందండి అని చెప్పటంలో దోషం లేదు, నిందించటమే దోషం. కాబట్టి ఇవి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మనం బయట వాళ్ళ సంగతి వదిలేద్దాం. మన సత్సంగంలో వాళ్ళకి తెలియని వాళ్ళు ఉన్నారా? కొన్ని వేల సార్లు గురువులు చెప్పుకుంటారు. మరి తెలిసి కూడా ఎందుకంటే మనం ఒకరిని అంటే కొన్ని పదజాలాలు వాడటం కానీ, వారిని ఇది చేయటం కానీ, నిందించటం కానీ ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ధర్మ అధర్మ విభజిత. ధర్మపరులను ఆవిడకి ఇష్టమైనది ధర్మపరులే. ధర్మము అనగానే నువ్వు ఆచరించేది ఆచరణ, మాట, చేత. మనస్సు లేనే లేదు. అందుకని ఇక్కడ నేను మనసు చెప్పటం లేదు. మీ మాటలు ధర్మంగా ఉండాలి, మీ చేతలు ధర్మంగా ఉండాలి. మనసుతో ఇదేమిటంటే అసలు మనసే లేదంటుంటే, కాకపోతే మనం అందులో చెప్పినట్టు మనసు, ఎందుకంటే మనసులో బోర్డు పెట్టుకున్నావు కాబట్టి. మీరు అహంకారంతో అధికారంతో ఒక మాట అంటే అంటారు, గదిలో పిల్లిని పెట్టి కొడితే అది కూడా ఎదురు తిరుగుతుంది. వాళ్ళు తిరిగి ఒక మాట అంటే మీ గౌరవం కాదు, అసలు మీది ఏమిటి మీ స్థితి అప్పుడు? అంటే అనవసరమైన అంటే ఇంత తెలిసి కూడా అలాంటి జోలికి వెళ్ళకూడదు, అధర్మం జోలికి. మానవుడు ఎంతవరకు వర్ణమునకు ఆశ్రమమునకు సంబంధించి ఉండునో అంతవరకు వాని ధర్మములను పాటించాలి. ధర్మ అధర్మ శబ్దములు బంధమోక్ష పరములు, పురుష ప్రకృతి స్వరూపాలు. నిర్వికార చిద్రూపిణియగు పరమేశ్వరి సర్వ క్రియారహిత కావున ధర్మ అధర్మములు రెండు లేదు ఆవిడికి. వర్ణాశ్రమాది సమస్త ధర్మములను దృశ్య రూపములకు చెందినవే గాని దృగ్రూపిణియగు పరమేశ్వరికి లేవు. ధర్మ అధర్మములు సర్వాధిష్టానమగు పరమేశ్వరి నుండియే కలిగినవి. కాబట్టి అమ్మ ధర్మ అధర్మ విభజిత. అయితే ఇక్కడ ఆవిడకి లేవు అంటే ఆవిడ అధర్మం చేస్తుందనా? ఉన్నదే అక్కడ ధర్మం, ఉన్నదే ప్రేమ. ద్వేషం ఎక్కడుందండి? ఉన్నదే ఆనందం అన్నప్పుడు దుఃఖం ఎక్కడుంది? ఉన్నదే అని అక్కడ స్పెసిఫిక్ గా ఏవా అంటారు సంస్కృతం. కేవల ఆనందం, ఆనందమేవా అంటే అన్యము లేదని అర్థం. కాబట్టి ఆవిడ దగ్గర ఉన్నది అదే. ఇంకా అప్పుడు అధర్మం ఏమిటి? ఆవిడకి అసలు అధర్మమే తెలీదు, ఆవిడ చెయ్యదు. కాబట్టి అధర్మం అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందువల్ల ధర్మ అధర్మ వివర్జిత అన్నారు. ఆవిడకి రెండూ లేవన్నారు. చిన్నపిల్లవాడికి మాటలే లేవంటే వాడికి మాటలే రావంటుంటే ఏమన్నా అంటున్నాడా అంటే అంటే అర్థం ఉందండి? వాడికి ఇంకా ఏది రాదంట. అందుకే వాడు డైలాగులు విని ఏదో ఉంగా అంటున్నాడా, అది అంటున్నాడా, ఇది అంటున్నాడా అంటారు. అందరూ ఉంగానే అనాలని రూల్ ఉందా? రకరకాలు కదా. వాడి వయస్సు అనండి ఏదో ఒకటి అలా కొన్ని ఉంటాయి. అక్కడ రెండోది లేదు. ఇప్పుడు చూడండి కొన్ని రీల్స్ ఏంటి,
వాడు ఏదో అంటే అగో అమ్మ అనేసాడు ఈ పిల్లాడు ఇప్పుడే అంటారు. ఎంత ఇదండి, ఏదో వీడికి రీల్ చేయాలని ఉంది కాబట్టి. వాడు నిజంగా అమ్మ అనేసాడా? ఎలా అంటాడు? వాడికి అసలు మాటలే రాకపోతే. వాడు ఏదో శబ్దం ఏదో అరుస్తూ ఉంటే ఒక శబ్దం వచ్చింది, అగో వీడు అమ్మ అనేసాడు, ఎంత గొప్ప. ఇక ఏమో అంటారు వాళ్ళు, రీల్స్ చేయాలి కాబట్టి ఏదో శబ్దం వస్తుంది. పిల్లల ఏడుపులకు కూడా రీల్స్ అంటే గమ్మత్తుగా ఉంటాయి. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేది కొంతమంది అలా ఉంటుందా? ఏదో వాళ్ళు అలా చేశారు, ఇట్స్ ఓకే. కాబట్టి ఇక్కడ నీ ధర్మాన్ని నీ అధర్మాన్ని ఆవిడ చేయడానికి లేదు. ఎస్, జ్ఞానులు ఏది చేసినా ఎందుకంటే వాడికి కర్తృత్వ భావన జ్ఞానులకి లేదు. అంటే అర్థము వాడు అధర్మం చేస్తాడన్నా కాదు, వాళ్ళ దగ్గర ఉన్నదే అది ధర్మమే, వాళ్ళ దగ్గర ఉన్నదే జ్ఞానం. వాళ్ళు నిస్వార్థం, వాళ్ళకి భేదం వీడు వేరు వాడు వేరు, లేదా వీడు మంచి శిష్యుడు వీడు ఇలా శిష్యుడు, వీడు పెడతాడు వాడు పెట్టడు, ఇలాంటి భేదాలన్నీ వాళ్ళకు ఉన్నాయా? అందుకే దాని కర్మ చేసినా చెయ్యనట్టే అన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళకి దేని యందు ఇది లేదు, అంటే వాళ్ళు ఏది ఆశించరు. ఆశించని వాడికి వేరే ఎలా ఉంటుందండి? కాబట్టి అమ్మ కూడా అంతే. అంటే ఇక్కడ ధర్మము అధర్మము ఆచరణే కరెక్టే. ఆవిడకి ఆచరణ అంటూ ఉందంటే ఆవిడ ఏమన్నా చేస్తుందా? ఆవిడ ఏమన్నా చేస్తుందా చెప్పండి? ఆవిడ ఏం చేయదు. ఆవిడ రూల్స్ చెప్పేసింది, వాళ్ళని నియోగించింది, అంతే వాళ్ళు చేస్తారు. ఆవిడ నియోగించిన వాళ్ళు కూడా ఆవిడ చేస్తారు తప్ప ఇంకోటి చేయరు. కాబట్టి అక్కడ ఎక్కడన్నా అధర్మం ఉందా? లేదు. ఒక ఆఫీసులో బాస్ అంతే. నువ్వు అది ధర్మము అనడానికి అధర్మం అనడానికి ఎక్కడుందండి బాహ్య ప్రపంచంలో? నోరు మూసుకుని నీకు ఇష్టమైతే నువ్వు చేయలేకపోతే నోరు మూసుకుని వెళ్ళిపో, మానేసి అంట. ఇది నా రూలు, ఇది నా ఆఫీసు, నా రూల్ అంటాడు. ఎవరి ఇళ్లలో వాళ్ళకు కూడా అంతే కదండి. అది వాళ్ళ పద్ధతి, అది వాళ్ళు ధర్మం అనుకున్నారు. ధర్మమా అధర్మమా అనేది శృతి స్మృతులను బట్టి ఉంది, అందులో కాదనడానికి లేదు. ఇప్పుడు అమ్మ ఏర్పరిచింది ఒక రాజ్యాంగం, ఆవిడ చెప్పేసింది ఇంతే అంది. ఆవిడ ఇది ధర్మము అధర్మం అని చెప్పలేదు, ఇది నువ్వు చెయ్యాల్సిందే అంది ఆవిడ, అంతే. ఏది ధర్మము ఏది అధర్మము? కాబట్టి ఆవిడ ఏం చెప్పింది? రూల్స్ చెప్పేసింది, ఇది కాబట్టి అది లేకుండా ఇలా లేకుండా అవన్నీ ఇలా ఉంటుంది, నీ మాట ఇలా ఉండాలి, నీ చేత ఇలా ఉండాలి, గృహస్థ అయితే ఇలా ఉండాలి, ఇలా ఆవిడ కొన్ని ఏర్పరిచేసింది. దానికి అతిక్రమించటము అధర్మం అని, శృతి స్మృతులను అని చెప్పింది కదా, వంశ పారంపర్యంగా అని చెప్పి అలా చేయకూడదు. అందువల్ల మీకైతే ధర్మం అంటే అర్థమైంది కదా. అర్థమైంది. కాబట్టి మీ ధర్మం ఏంటి? ఆ పరమాత్మను పొందటం కాకపోయినా మాట చేత నిష్కల్మషంగా ఉండాలి. తప్పు చేసిన వాడు కదండి భయపడతాడు ఎక్కడైనా సరే, లోపల వాడికి ఒక భయం ఎప్పుడు ఉంటుంది. వాడు నిర్భయుడు అవుతాడు కొన్నాళ్ళకి, కానీ లోపల భయం లేకుండా ఉంటుందా? ఉంటుంది వాడికి. పిల్లలు చూడండి, వాడికి తప్పని తెలిసినప్పుడే దాక్కునో వేరేగానో చేస్తాడు వాడు. కొంచెం పిల్లలు ఎక్కడ తల్లి తిడుతున్నారు ముందే ఏడుస్తాడు వాడు. అట్లా రకరకాల. కాబట్టి ధర్మం ఏమిటో నీకు తెలిసిన తర్వాత అధర్మాన్ని ఎందుకు చేయాలి? చేయరాదు. కాబట్టి ధర్మం ఏమిటో తెలుసు, అధర్మం ఏమిటో తెలుసు నీకు. మామూలు విషయాల్లో కూడా ఇప్పుడు ఈ మన అబద్ధాలనండి, వేరే మాటలనండి, ఇంకోటనండి, ఇవి తెలీదా? తెలుసు. మరి వీటిల్లోనే నువ్వు అధర్మం ఆచరిస్తే ఇంకా నువ్వు అమ్మని ఎప్పుడు పొందుతావు? పొందే క్వశ్చనే లేదు అసలు. జన్మ వృధా అయిపోవటం లేదు. ఇప్పుడు ఆఫర్ ఉందని తెలిసిన తర్వాత వెళ్తే నీకు ఆఫర్ ఇస్తారు. నువ్వు తీరిగ్గా ఆఫర్ అంతా అయిపోయాక వెళ్ళి ఏమిటి నేను రాలేకపోయాను ఇప్పుడు ఆఫర్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారా? అయిపోయిందండి మళ్ళీ ఆఫర్లు పెట్టినప్పుడు రండి అంటాడు. అట్లాగే జన్మంతా వృధా చేసేసుకుని తర్వాత అమ్మ ఈసారి జన్మలో నేను మంచిగుంటానంటే ఎట్లా కుదురుతుంది? నీ కర్మ ఫలితంగానే నీకు జన్మ లభిస్తుంది, ఇంకా నువ్వు అప్పుడు చేసేదేం లేదు.
అందుకని ఎప్పుడైతే ఈ మానవ జన్మ మనకి లభించింది, ఎందుకు లభించిందో తెలిసింది, ఎలా ఉండాలో తెలిసింది, ఎలా ఉండకూడదు ఎలా ఉండాలో తెలిసిందంటే అర్థం ఏంటండి? వేరేవన్నీ అలా ఉండకూడదనే కదా అర్థం. మరి ఎలా ఉండాలో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వేరే వైపుకి ఎందుకంటే వెళ్ళటం అసలు? అదే కర్తృత్వ భావన. కాబట్టి భోక్తృత్వ భావన. నాది కాబట్టి నేనే అనుభవించాలి. అంతే. అసలు నీదంటే ఏదుందా అని ఆవిడొచ్చి నిలదీస్తే ఏది నీ దగ్గర సమాధానం ఉంటుందా? ఏమీ లేదు. ఉండదు. కాబట్టి ధర్మ అధర్మ వివర్జిత అంటే అర్థం అది. ఆవిడ నువ్వు ఎప్పుడైతే అమ్మ ఉపాసన చేస్తూ అమ్మే సర్వస్వ శరణాగతి అంటావో నీలో ఆ భావనలన్నీ తీసేసి నిన్ను నిష్కల్మషుడుగా చేస్తుంది. అంటే నిన్న అలా ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప 3 త్రిపుటి ఒకటైందే అది చేస్తుంది. కాబట్టి ఈ త్రిపుటి ఒకటి అవ్వాలి అంటే నీకు పరమేశ్వర అంటే నువ్వు ఆరాధించే దైవంగా అన్నానంటే అహం బ్రహ్మాస్మి స్థితి నువ్వు పొందాలి అంటే నువ్వు ఈ విధంగా ఉండాలి. ధర్మ ఆచరణే అంతే. నీకు అనవసరం అవతలవాడు అధర్మపరుడే ఇంకోడా నీకు అనవసరం, నువ్వు దాన్ని చూడకు. నువ్వు ధర్మంగా ఉండు అంతే. శుభం భూయాత్.